ఓం శ్రీ గురుభ్యో నమః. సకల దేవతలకు సమస్త గురు పరంపరకు ఇవే నా ప్రణామాలు. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు అనగా 10/6/2024 సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సాయంత్రం 4:14 వరకు చతుర్థి. దీన్నే చతుర్దశి, చవితి అంటారు. తదుపరి పంచమి, అంటే సాయంత్రం 4:14 నుంచి పంచమి. అలాగే రాత్రి 9:39 వరకు పుష్యమి నక్షత్రం. తదుపరి ఆశ్లేష నక్షత్రం, అంటే రాత్రి 9:40 దగ్గర నుంచి ఆశ్లేష నక్షత్రం. ఈరోజు సూర్యోదయ సమయం ఉదయం 5:46, సూర్యాస్తమయం 6:46. ఈరోజు మనం ఎప్పుడూ చెప్పుకునేటువంటి శుభ సమయాలు, బెస్ట్ టైమ్స్ అని చెప్పుకుంటాం. బెస్ట్ టైమ్స్, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టైమ్స్ ఏంటంటే అవి ఉదయం 6:24 నుంచి 6:39 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4:11 నుంచి 4:24 వరకు, అలాగే సాయంత్రం 5:46 నుంచి 6 గంటల వరకు. ఇవి ఈరోజు మంచి సమయాలు. ప్రయాణాల్లో ఈరోజు పనులు పూర్తవుతాయి, అనుకూలంగానే జరిగే అవకాశాలే ఎక్కువ. సో అనుకూలమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎవరు అని అంటే 1, 5, 6, 10, 14, 15, 19, 24, 23, 28 ఈ తేదీల వాళ్ళకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. 8వ తేదీన పుట్టిన వారికి, అంటే 8, 17, 28 వారికి అంత అనుకూలంగా ఉండదు. సో ఈరోజు ఇదేంది, డేట్ ఆఫ్ బర్త్ పరంగా, నక్షత్రాల పరంగా ఏ నక్షత్రాల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటే ఆశ్లేష, జ్యేష్ఠ, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రేవతి నక్షత్రాల్లో పుట్టిన వారికి ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. కృత్తిక, మృగశిర, ధనిష్ట, చిత్త, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాల వాళ్ళకి చాలా ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. సో ఏదైనా పనులు ఉంటే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకోవడం చాలా మంచిది. సరే, ఈరోజు ఏ దుస్తులు ధరిస్తే మంచిది? అనుకూలమైన రంగులు ఏంటంటే వైట్ అండ్ గ్రీన్, తెలుపు మరియు నలుపు. ఈరోజు ఆ షేడ్స్, గ్రీన్ అంటే ముదిరా, చిలక పచ్చ, మెంతి పచ్చ, పెసర పచ్చ, ఇట్లాంటి పచ్చలన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. వైట్ అంటే హాఫ్ వైట్ అట్లాగా యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ వైట్ ఈరోజు ఇంకా బాగుంటుంది. ప్రతికూలమైనటువంటి కలర్స్ ఏంటి అంటే బ్లాక్ అండ్ వైలెట్ కలర్ దుస్తులు కూడా ఈరోజు ధరించకుండా ఉండటం మంచిది. సో నా పరిజ్ఞానం మేరకు నేను మీకు ఈరోజు యొక్క శుభాశుభ ఫలితాన్ని, ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి అనుకూలంగా ఉండదు అనేది నేను మీకు తెలియజేశాను. ఎక్కువ మందికి, 190 మందికి ఇవన్నీ కూడా సూటబుల్ అవుతాయి. ఎవరో ప్రత్యేకంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి దశలో నడుస్తున్న వాళ్ళకి కానీ వాళ్ళకి కొంత ప్రతికూలతలు ఉండొచ్చు. ఆ ప్రతికూలతని కూడా ఇవన్నీ పాటిస్తూ ఉంటే చాలా తక్కువ ప్రతికూలత ఉంటుంది. అంటే ఈ మంచి సమయాల్లో వాళ్ళు పని మొదలు పెట్టుకుంటే కొంత ఆ ప్రతికూలత, జరిగే చెడు కూడా తక్కువ జరుగుతుంది. అలాంటి వాటిని అంటే మీరు ఇక్కడ వీటిలో చూసుకోండి, ఎక్కడ దుర్ముహూర్తాలు కానీ, రాహుకాలాలు కానీ, వర్జ్యాలు కానీ, అసలు ఇంకా ఏది దగ్ధయోగాలు అంటాం అట్లాంటివి కానీ, నెగిటివ్ కానీ హోరాలు చూసాము. మళ్ళీ దీంట్లో ఇంకా వచ్చేసేసి మళ్ళీ ఘడియలు ఉంటాయి, చౌగడియలని, అవి చూసాము. చాలా చాలా రకాలుగా గ్రేడింగ్ చేసి ఈ శుభ సమయాలను ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. సో అత్యంత విలువైన ఈ శుభ సమయాలను ఉపయోగించుకొని అందరూ కూడా శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఆల్.